మరలా ఈ విధంగా ప్రభు సన్నిధిలో కలుసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. ఇలాంటి లేఖన భాగాలు చదివినప్పుడు ముఖ్యంగా స్పెసిఫిక్గా మన జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు భయం వేస్తుంది. మీకు ఏమేస్తుందో తెలియదు, కానీ నాకైతే భయం వేస్తుంది. బాప్తిసం ఇచ్చి యోహాను సామాన్య విషయాలను బోధించినప్పుడు హేరోదు రాజు సంతోషముతో విన్నాడనుంది. కానీ అదే బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదు రాజు యొక్క పాపాలను ఎండగట్టినప్పుడు స్పెసిఫిక్గా ఖచ్చితంగా నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు అని చెప్పగానే ఎక్కడలేని కోపం వచ్చేసింది. అలా చెప్పినందువల్ల తన తల పోగొట్టుకోవాల్సి వచ్చింది. సర్వసాధారణంగా వాక్యాన్ని మనము జనరల్గా అలా చదువుతూ ఈరోజు వాక్యం చదివా, రెండు అధ్యాయాలు చదివా, లేదా 4 అధ్యాయాలు చదివినా, 2 పుస్తకాలు చదివా. ఇంకా కొంతమంది మీరు బాగా ఉంటారు కదండి, బాగా చదివే వాళ్ళు, ఇంత చదివా అంత చదివా, ఆ తర్వాత ఒక గంట సేపులు మోకాలు దండేసి ప్రార్థన చేశా, బాగానే ఉంటుంది. చాలా మంచి భక్తి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ అతి సూక్ష్మంగా చదివిన ప్రతిదాన్ని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకున్నప్పుడు వామిటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది, కడుపులో దేవేసినట్టుగా ఉంటుంది, చాలా కష్టంగా ఉన్నట్టుగా ఉంటుంది, భయం అనిపిస్తుంది. కొన్నిసార్లు భయం అనిపించి ఓకే లెట్స్ ఈ చాప్టర్ అలా పక్కకి పెట్టేసి ఇంకోటి చూసుకుందాం. అందుకే ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, క్రైస్తవ్యములో మనము దేవునికి ఏం చేస్తాము అన్నది ప్రధానం కాదు, దేవుడు మనకేం చేశాడన్నది ప్రధానం. ఆదామవ్వలు పాపం చేసి అయ్యా ఎక్కడున్నావని పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుడే దిగి వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడు. దేవుని వెదకువాడు లేడు, ఒక్కడునూ లేడు. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి 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 రక్షించడానికి వచ్చాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. గాడ్ టేక్స్ ద ఇనిషియేటివ్. అంటే దేవుడే చొరవ తీసుకుంటాడు, దేవుడే ముందడుగు వేస్తాడు, దేవుడే మన కోసం కార్యం చేశాడు, దేవుడే తన చిత్తానుసారంగా తన మహిమార్థము మనల్ని తన కుమారుని యందు రక్షించాలని తీర్మానము చేసుకొని రక్షణకు కావలసిన విషయాలన్నింటినీ తన కుమారునిలో సమస్తాన్ని నెరవేర్చాడు. ప్రతి ఇతర మతంలో ఉండేది ఏంటంటే మనము దేవునికి ఏం చేస్తున్నాం అన్నది ప్రధానం. అక్కడ నీ సొంతగా, నీ సొంత శక్తిలో, నీ సొంత బలములో ప్రయత్నాలు చేసి 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 దేవుని దగ్గరికి రావడం. ఇక్కడ అలా కాదు, దేవుడు అన్నీ చేశాడు నీ కోసం. మనది స్పందన మాత్రమే, మనది స్పందన. వి ఓన్లీ గివ్ రెస్పాన్స్ మాత్రమే మనది. ఈ విషయం మనం మర్చిపోకూడదు, ధైర్యం వస్తుంది. ఇంకా ఇలా చెప్పాలి అని అంటే, ఇంగ్లీష్లో మూడ్స్ అంటాం, మనం తెలుగులో ఏమంటారో తెలియదు కానీ మూడ్స్, ఇండికేటివ్ మూడ్, ఇంపరేటివ్ మూడ్ అని, సబ్జెక్టివ్ మూడ్ అనేది ఇంకోటి ఉందిలేండి. ఈ 2 మాట్లాడుకుందాం. ఇండికేటివ్ మూడ్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, వాస్తవాలను చెప్పడం. ఇంపరేటివ్ మూడ్ అంటే ఆజ్ఞలు ఇవ్వడం.
దేవుడు ఏం చేశాడు అన్న వాస్తవాన్ని మొదట చెప్పి ఆ తర్వాత దేర్ఫోర్ కాబట్టి మీరు ఇలాగ చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది స్పందనగా. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో ఒక్క ఆజ్ఞ కూడా లేదు. 3 అధ్యాయాలు తలకిందులు పడి తపస్సు చేసి ఎన్నిసార్లు చదివినా, 1,000,000 సార్లు చదివినా ఒక్క ఆజ్ఞ కనుక్కోలేం. ఒక్క ఆజ్ఞ లేదు. దేవుడు క్రీస్తు యేసునందు పాపులమైన, భ్రష్టులమైన, దౌర్భాగ్యులమైన, తిరుగుబాటుదారులమైన, దేవుణ్ణి కించపరిచి నీచంగా చూచి చులకన చేసి దేవుణ్ణి చాలా అతి తేలికగా చూసిన దుర్మార్గులమైన మనల్ని తన కుమారుని యందు ఎలా ప్రేమించాడు, ఎలా రక్షించాడు, క్రీస్తులో మనకున్న భాగ్యం ఎంత గొప్పది అన్న విషయాలన్నీ కూడా ఆయన రాసిన తర్వాత దేర్ ఫోర్ మై బ్రదర్స్ లెట్ us రెస్పాండ్ టు దిస్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉంటే మన స్పందన కూడా తగిన రీతిగా ఉండాలి కదా. అందుకే ఈ మాటలు చూడగానే భయపడకండి, ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. నిన్ను గూర్చియు లెట్ us రెస్పాండ్ టు దిస్ అనగానే ఆఫ్ గాడ్ బాగా లోతుగా ఆలోచన ప్రేమ మన నిన్ను గూర్చి నీవు జాగ్రత్త కలిగి ఉండుము, తర్వాత నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. మూడు 300 సంవత్సరాల కిందట ఒక దైవజనుడు పుస్తకం రాశాడు. ఇంగ్లీష్లో దాని టైటిల్ ఏంటంటే ద రిఫార్మ్డ్ పాస్టర్. ఈ మధ్యకాలంలో ఓ సంవత్సరం కిందట అది తెలుగులోకి తర్జుమైంది. వాక్యానుసారమైన కాపరి అనే టైటిల్ కింద. రిఫార్మ్డ్ అంటే మనుషులకు అర్థం కాదు, ఇక్కడ సామాన్యమైన జనులకు అర్థం కావాలి కాబట్టి వాక్యానుసారమైన కాపరి అని రిచర్డ్ బ్యాక్స్టర్ అనే ఒక ప్యూరిటన్ గ్రంథకర్త రాశాడు. మొత్తం పుస్తకం అంతా దీని మీదనే. ఇంకో వచనాన్ని వాడాడు, కాకపోతే అదేంటంటే చూడండి, ఆ మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాటలు ఇవి, ఆయన రాసినవి కాదు. ఆయనతో పాటు దేవుని సేవ చేసిన లూకా రాసిన మాటలు ఇవి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో ఓకే, నేను ఇంగ్లీష్లో చదువుతాను. బ్రదర్ మీ దగ్గర ఉందా ఇంగ్లీష్లో బైబిల్ ఉంది కదా? కెన్ యూ రీడ్ దట్ ప్లీజ్? వర్స్ 28. Keep watch over yourself and to the flock of God. తెలుగులో ఉల్టా రాశారు. థ్యాంక్ యూ, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమనుందంటే మొదట నీ జీవితాన్ని కాపాడుకో, తర్వాత బోధ. మొదట జీవితం, తర్వాత బోధ. ఇలా ఊహిద్దాం. నాకు ఒక ఆయన తెలుసు, రియల్ స్టోరీ ఇది. ఇంకా ఆయన బతికే ఉన్నాడు. చాలా పెద్ద చర్చ్ పాస్టర్ ఒక ఊరి పేరు కూడా చెప్పడం బాగుండదు. పెద్ద పాస్టర్, పెద్ద చదువులు చదువుకొని వచ్చాడు, మంచి గాయకుడు. ఓసారి ఆయన ప్రభు బల సమయంలో పాట పాడుతుంటే నేను ఏడుస్తూ ఉన్నా. అంత బాగా అంటే మన భావోద్రేకాలను చాలా చక్కగా రేపగలిగిన వాడు, మంచి పాటగాడు, మంచి వక్త, అద్భుతమైన వక్త. అయితే తాగంది వాక్యం చెప్పలేడు. ఇది
గోరంతలు కొండంతలు చేసి చెప్పడం కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. తాగంది కొంతమంది కొన్నిసార్లు మనం పాస్టర్లను జోక్ చేస్తుంటాం ఇట్లాంటివి. అంటే ఏదో ఎప్పుడో 2-3 సార్లు తాగింటే ఇంకా ఆయన తాగంది వాక్యం చెప్పలేడండి అన్నట్టుగా జనరలైజ్ చేస్తాం. కాదు, ఇది నిజం. ఎవ్రీ టైం ఇది నిజం. ఆ దినాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏమంటారు వైన్ని నిషేధించినప్పుడు ఆయన పొద్దునే లేచి ఉదయమే లేచి మగాడుకొని ఇక ఒక రిక్షా పట్టుకొని, నాకేం చేస్తావో తెలియదు, సాయంత్రం లోపల నాకు ఏదో సారా ఉండాలి, బట్టి సారా అయినా పర్వాలేదు, అంత భయంకరమైన వ్యక్తి ఆయన. కానీ అద్భుతమైన ప్రసంగం. ఒక ఆయన అన్నాడు నాతో, నేను అదే చర్చికి వెళ్తా కానీ ఆయన వైపు చూడరట, తల దించుకొని వింటే వాక్యం వినబుద్ధి అవుతుందట, మనిషిని చూస్తే వినబుద్ధి కాదట. ఇంత మంచి ప్రసంగికుడు, ఇంత మంచి పాటగాడు, ఇంత ఏమంటారు ఎన్నో కళలు కలిగిన వాడు, తెలుగులో ఇంగ్లీషులో అనర్గళంగా వాక్యాన్ని చెప్పగలిగిన వాడు, పెద్ద స్థితిలో ఉన్నవాడు, కానీ గౌరవం లేదు. ఎందుకు లేదు అని అంటే జీవితం బాగలేదు. అదే జీవితం బాగుండి ఎక్కువ వాక్యం తెలియకపోయినా, ఇంగ్లీషు రాకపోయినా, ఎక్కువ చదవకపోయినా, చాలా భక్తితో దేవుని మీద ఆధారపడుతూ, భక్తి అంటే ఉత్తుత భక్తి కాదు, కొంతమంది ప్రార్థన చేస్తారు, పాపం చేస్తారు. మళ్ళీ ఎట్లా చేస్తారో ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ఇవన్నీ విన్నాం కదా మనం. కానీ నేను చూసా, భయంకరమైన పాపలను చూసా. విపరీతంగా ప్రార్థన చేసి 2-3 గంటలు మోకాళ్ళ దండ ప్రార్థన చేసి ఆ వ్యభిచారంలో వాళ్ళని చూసా నేను కంటిన్యూస్గా. ఐ డోంట్ నో, నాకు అర్థం కావట్లేదు, అది అర్థం కావట్లేదు. కనుక భక్తి జీవితం అంటే నిజంగా వాక్యాన్ని అనుసరించి బతకడం. దాని గురించి మాట్లాడుతున్న సింపుల్గా. వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయడం. విపరీతమైన అహంకారాన్ని పెట్టుకొని గంట సేపులు కాదు 50 గంటలు ప్రార్థన చేసినా లాభం లేదు. విపరీతమైన అసూయ పెట్టుకొని, ఇప్పుడు మనకు దేవుని సేవకులకు దీనికి ఒక పదమే కనిపెట్టారు తెలుసా, మినిస్టీరియల్ జెలసీ అంటారు దీన్ని. మినిస్టీరియల్ జెలసీ అంటే సేవకుల మధ్యలో ఉండే అసూయ. నాకంటే కొంచెం ఇక్కడ వాడిన గ్రూప్ కంటే అన్న కొంచెం బాగా పాడతాడు అనుకోండి, ఆయన కంటే మేము పాడతాం, మేమే ఎక్కువ పాడతాం, ఊరికే ఏదో అనుకుంటున్నారు ప్రజలు. అట్లా ఎలాగైనా నన్ను నేను ముందుంచుకోవాలి, ప్రొజెక్ట్ చేసుకోవాలి, అమ్మో లేకపోతే నేను తొక్కేస్తారు, వెనుకబడిపోతా నేను. ఆపోజిట్ క్రిస్టియానిటీ. ఇలాంటివి చేసుకుంటూ భక్తి జీవితం ఉందని భ్రమలో బ్రతకడం. నేను ఈ సహవాసానికి దాదాపు 20 ఏళ్ళు పైచెలుకు నుంచి వస్తున్నా. అప్పట్లో బాగా రావాలి, వాక్యం చెప్పాలనిపించింది. ఇప్పుడు భయం వేస్తుంది తెలుసా మిమ్మల్ని చూస్తే. వయసు పెరిగే కొద్దీ విషయాలు అర్థమవుతున్నాయి, నిజమైన భక్తి అర్థమవుతుంది, నిజమైన జీవితం అర్థమవుతుంది, నిజమైన పరిచర్య ఏంటో అర్థమవుతుంది, పాస్టరల్ మినిస్ట్రీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఓ యవనస్తుడు ఉరుకులు పరుగులతో మీరు ఇట్టుండాలి అట్టుండాలి అని ఈజీ చెప్తాడు. రాను తర్వాత తెలుస్తుంది, కొన్ని రోజులైన తర్వాత తెలుస్తుంది స్లోగా. యంగ్ పీపుల్ షుడ్ బీ కేర్ఫుల్. వాక్యం వచ్చినంత మాత్రాన పెద్ద గొప్ప ఏం కాదంటే సాతాను కూడా వచ్చు, కానీ వాడు కలిపి చెడపడం అవన్నీ కూడా చేస్తాను అనుకోండి ఎక్స్ట్రా. అంచేత నిన్ను గూర్చి అన్నప్పుడు మన పరిచర్య, మనము ఏం చేశాము అన్న దానికంటే ఏమై ఉన్నాము అన్నదానికి ఎక్కువ విలువ క్రైస్తవ్యంలో దేవుని దగ్గర. అది ఎవరికైనా అంతే, క్రైస్తవ తల్లికైనా తండ్రికైనా ఒక అన్నకైనా లేకపోతే ఒక మామూలు క్రైస్తవుడికైనా ఎవరికైనా కానీ మనం చెప్పేదానికి విలువ రావాలి అని అంటే మన జీవితం సపోర్ట్ చేయాలి. ఆ పుస్తకంలో
రిచర్డ్ బాక్స్టర్ గారు 300 సంవత్సరాల కిందట రాసిన పుస్తకం, తెలుగులో ఆ పుస్తకం ఉంది ఇప్పుడు. ఆ పుస్తకంలో అంటాడు, బ్రదర్స్ లెట్ us నాట్ బీ లైక్ టైలర్స్ అన్నాడు. సహోదరులారా మనము దర్జీల వలె ఉండరాదు అని అన్నాడు. దర్జీ అంటే బట్టలు కుట్టేవాడు, టైలర్ ఉంటాడు కదా. మనము టైలర్స్ వలె ఉండరాదు, ఎందుకంటే వాళ్ళు చినిగిపోయిన రంధ్రాలు పడిన బనీన్ వేసుకొని సూట్లు కుడతారు, వేరే వాళ్ళకు సూట్లు కుడతారు, వాళ్ళేమో చినిగిపోయిన మాసిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతారు. పల్లెటూరులో ఉంటుంది ఆ సీన్, ఇప్పుడు ఉందో లేదో కానీ మేము చిన్నప్పుడు మా ఊళ్ళో అలాంటి సీన్ ఉండేది. ఆయన 300 ఏళ్ళ కిందట రాశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా బాగా సోగ్గా తయారవుతున్నారులేండి, బట్ దే డోంట్ వేర్ సూట్స్. టైలర్ డజంట్ వేర్ సూట్, అంటే టైలర్ సూట్ వేసుకోడు కానీ ఇతరులకు సూట్లు కుడతాడు. అలా ఉండరాదు మనం అని అన్నాడు. మనము నోటితో చెప్పిన మాటలను చేతులతో నాశనం చేయొద్దు అని అన్నాడు. నోటితో మాటలు చెప్తున్నాం, చేతులతో మాటలు మన సొంత, అంటే మనం ఏ కొమ్మ మీద కూర్చున్నామో అదే కొమ్మను మనం నరుక్కుంటూ ఉన్నాం, మనకు మనమే హాని చేసుకుంటూ ఉన్నాం. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండా అనంది. వి హ్యావ్ ఎ స్ట్రిక్టర్ జడ్జ్మెంట్, మరి కఠినమైన తీర్పు పొందుతాము. ఆత్మల విషయమై లెక్క అప్పచెప్పాలి. నేను మొన్న పుస్తకం చదువుతుంటే అందులో ఈ విధంగా రాశారు, ప్రభువా నా సంఘ సరిహద్దులను విశాలపరచు అని అనడానికి మీకు ఎంత ధైర్యం అని రాశారు అక్కడ. ఎంత ధైర్యం, ఉన్నోనే సరిగ్గా చూసుకోవట్లేదు, విశాలపరిస్తే ఇంకేమో చూసుకుంటాం. ఇది ఉన్న నలుగురు చూసుకోలేకపోతున్నాం, నలుగురు కొరకు సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాం, నలుగురికి వాక్యం సరిగ్గా చెప్పలేకపోతున్నాం. అలాంటప్పుడు సంఘ సరిహద్దులను విశాలపరచు ప్రభు అంటే ఎందుకు విశాలపరచాలి? అన్ఫెయిత్ఫుల్ పర్సన్కి ఎందుకు అప్పచెప్పాలి? ఉన్న వారి విషయంలో జాగ్రత్తగా ఉంటే, మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ, మన బోధను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటే, దేవుడే తన సొంత కాలంలో గుణాత్మక పరిమాణాత్మక మార్పులను కలగచేస్తాడు. అయినా గ్రామాల్లో, ఇప్పుడు ఒక గ్రామంలో 2000 మంది ఉన్నారనుకోదా, లేదా 5000 మంది ఉన్నారనుకోండి, మీరు ఏమంటారు, ఆయన కాల్వరీ టెంపుల్ ఆయనతో పోటీ పడితే కుదురుతుందా? ఎన్నేళ్ళు పోటీ పడ్డా లాభం లేదు, ఆయనతో పోటీ పడడానికి వీలు లేదు. అక్కడ ఆయన టైప్ వేరే. హైదరాబాద్లో కోట్ల మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారట హైదరాబాద్లో. 1 కోటి మంది ఉన్నప్పుడు అంత హైదరాబాద్లోనే కాదు, ఇక్కడి నుంచి కూడా పోతారు ఆదివారం రోజు అక్కడికి. కనుక చిన్న సంఘాన్ని చూసి బాధపడొద్దు. మొదట నీ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకో. దేవుని ఎదుట నిందారహితంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. అలా బ్రతుకు. దేవుడు నీ కోసం చేశాడు, అన్ని వనరులు నీకు అనుగ్రహించాడు. నీ సొంత శక్తిలో క్రైస్తవ జీవితాన్ని జీవించడం లేదు. మనకు రక్షణకు దేవుని కృప కావాలి, రక్షణలో ఎదగడానికి కూడా దేవుని కృప కావాలి. సేవింగ్ గ్రేస్ అండ్ సస్టైనింగ్ గ్రేస్ అని అంటారు. సస్టైనింగ్ గ్రేస్ అంటే మనల్ని బలపరిచే కృప. ఆ కృప కావాలి, ఈ కృప కావాలి. ఆయన సర్వకృపానిధియగు ప్రభు. అన్ని రకాల కృపలు ఆయన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంచేత భయముతో దీన్ని వెంబడించడం కాదు, ధైర్యముతో ప్రభు సహాయం కోరి ఆయన ఇచ్చే వనరులను వాడుకుంటూ మనము దీన్ని సాధించాలి. ఆ మాటలు ఓసారి సందర్భం చూద్దాం. ఆ మాటల సందర్భం చూస్తే, సందర్భం ఈ విధంగా ఉంది. మాటల సందర్భం చూడండి, 4వ అధ్యాయంలోనికి వద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తాను
మొదటిసారి సువార్త విషయమై జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత బహుశా మాసిదోనియా ప్రాంతంలో ఉన్నప్పుడు తిమోతిని ఎఫెసీ పట్టణంలో ఉండే సంఘాన్ని చూసుకోమని పంపించడం జరిగింది. ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. హేమాహేమీలు ఉన్న ప్రదేశం అది. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు పనిచేసిన ప్రదేశం. ఈయన యవనస్తుడు, కొంచెం పిరికితనం ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. తనకు దేవుడు అనుగ్రహించిన వరాలను సంపూర్ణంగా వాడకుండా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. పౌలు ఆయనను బలపరుస్తూ, జాగ్రత్త, దుర్బోధకులు విపరీతంగా ఉన్నారు, నీవు దాన్ని ఖండించాలి, అందులో భాగంగా నీవు ప్రజల చేత అంగీకరించబడాలి. దేవుడు నీవు వాక్యం చెప్తే ప్రజలు నిన్ను అంగీకరించాలంటే ఫస్ట్ నీ వయసును బట్టి నిన్ను అంగీకరించే అవకాశం చాలా తక్కువ ఉంది. వయసును బట్టి ధృవీకరిస్తారు. సర్వసాధారణమైన రెస్పాన్స్ అది. చిన్నపిల్లలు చెప్తే, వయసులో తక్కువ వాళ్ళు చెప్తే సర్వసాధారణమైన రెస్పాన్స్ అది. పెద్దలు చెప్తే ఏది చెప్పినా కానీ కొంచెం దానికి ఒక వెయిట్ ఉంటుంది, దానికి ఒక బరువు ఉంటుంది. కనుక నీ వయసును బట్టి నేను తృణీకరించే అవకాశం ఉంది. అంచేత నీవు భక్తి జీవితాన్ని పెంపొందింపజేసుకోవాలి. ప్రభువు సేవకుడు ప్రథమంగా భక్తిపరుడై ఉండాలి, తర్వాత బోధకుడు. భక్తి లేకుండా బోధ చేయడం అనేది ఏమీ పనికిరాని విషయము. దాంట్లో లాభం ఏమి ఉండదు. అనర్గళంగా నీవు మాట్లాడిన ఖన 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 ఖనమని బాగా చక్కని స్వరం ఉన్నప్పటికీ కూడా, వాయిస్ ఉన్నప్పటికీ కూడా ఏమీ లాభం ఉండదు. దేవదూతలే ఆశ్చర్యపడేంత జ్ఞానము నీకు ఉన్నప్పటికీ కూడా దానివల్ల కలిగే ప్రయోజనం ఏముండదు. మన జ్ఞానం వల్ల మనం మనుషుల్ని రక్షించలేము, మన జ్ఞానం వల్ల మనము మనుషుల్ని క్రీస్తులో ఎదిగింప చేయలేము. ఇది దేవుడు చేసే కార్యం. కనుక దేవుడు ఆయనకి ఉత్తరం రాశాడు. 60వ దశకంలో, క్రీస్తు శకం 60వ దశకం మధ్య భాగంలో ఇంచుమించు ఆయన ఈ ఉత్తరం రాయడం జరిగింది. రాస్తూ ఆయన ముఖ్యంగా 4వ అధ్యాయంలో సేవకుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం అంతా సేవకుని గురించే ఉంది. అందులో ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన చెబుతూ ఉన్న విషయాలు, సేవకుని గురించి చెబుతూ ఉన్న విషయాలు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, మంచి సేవకునికి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు. మొదట సేవకుడు ఇంపార్టెంట్, రెండవది సందేశం ఇంపార్టెంట్. కనుక సేవకుడు, సందేశం. మొదట సేవకుడు, ఆ తర్వాత సందేశం. దాన్ని అటు ఇటు చేయకూడదు. ఫస్ట్ మనము, మన క్యారెక్టర్, ఆ తర్వాత మనం చేసే బోధ, రెండూ బాగుండాలి. మొదటి విషయం ఏమంటాడంటే, దేవునితో మంచి సంబంధం ఉండేటట్టు చూసుకో అంటున్నాడు. నిన్ను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము అంటే దాని అర్థం ఏంటంటే, నీవు బైబిల్ చదివేటప్పుడు ప్రసంగం కొరకు చదవద్దు. మంచి క్రైస్తవ పుస్తకాలు చదివేటప్పుడు ఆదివారం ప్రసంగం కోసం, బుధవారం బైబిల్ స్టడీ కొరకు చదవకు. ప్రధానంగా నీ ఆత్మ వర్ధిల్లేటట్టుగా, దేవునితో నీ సంబంధం మెరుగయ్యేటట్లుగా, నీ వ్యక్తిగత భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవడం కోసమే వాక్యం చదువు, మెరుగుపరుచుకోవడం కోసమే పుస్తకాలు చదువు, మెరుగుపరుచుకోవడం కోసమే వీడియోస్, మంచి దైవజనులు వాక్యం చెప్పే వీడియోస్ విను. ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ పర్సనల్ పయటీ. వ్యక్తిగత భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం. అందులో దేవునితో సరైన సంబంధం ఉండాలి. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా, ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, యేసుప్రభు చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. అది తెలుసు కదండి. అలా అంటే దేవునితో సరైన సంబంధం ఉండాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దీనికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు. సర్వాంగ హోమములన్నిటికంటే, బలుల కంటే శ్రేష్టమైనది ఇదే. కనుక దేవునితో భక్తి జీవితం సరిగ్గా లేకపోతే, దేవునితో సంబంధం సరిగ్గా లేకపోతే మిగతావన్నీ కూడా కౌంట్ కావు, లెక్కలోకి రావు. అవి అంతా వ్యర్థమే. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడని చూడండి. అలాగ వ్యర్థం.
మరి ఏం చెయ్యాలి అని అంటే, దేవునితో మంచి సంబంధము ఉండాలి అంటే 6వ వచనంలో ఈ విధంగా ఉంది, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచూనే ఉంది మొదటగా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యమందు పెంపారాలి. నేను గమనించింది ఏంటంటే, బైబిల్ ఎన్నిసార్లు చదివాము అన్నిసార్లు చదివడం మంచిదే, చదవాలి. కానీ అర్థం కాకుండా చదివితే ఏం లాభం? అర్థం కాని దాన్ని ఎలా వెంబడిస్తాం? మనం వెంబడించలేం. ఇప్పుడు మనం ఒక చోటుకి వెళ్ళాలి, కొత్త ప్రదేశానికి వెళ్ళాలి, అడ్రస్ అడిగాము, అర్థం కాని రీతిలో అడ్రస్ చెప్పాడు ఆయన. మనము ఆ దారి తీసుకోగలుగుతామా? తీసుకోలేం కదా. అర్థం కానప్పుడు మీనింగ్లెస్ వాస్తవానికి. నువ్వు ఎంత చదివినా, ఇప్పుడు మనం ఈనాడు పేపర్ చదువుతున్నాం అనుకుందాం, పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకు పేపర్ చదువుతున్నాం కానీ ఏం అర్థం కావట్లేదు. అయినా చదివేసి ఈరోజు పూర్తి చేశాను పేపర్ చదవడం అనేది ఎవరైనా తృప్తి చెందుతారా? ఎవరు చెందరు. కానీ మనలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు ఉన్న ప్రధానమైన రోగం ఏంటంటే, ఊరికే చదివి ఏమర్థం కాకపోయినా చదివాము అని దేవుని దగ్గర గిల్ట్ ఫీలింగ్ కాపాడుకోవడం కోసం, అంటే నా ఆత్మ నా మీద, నా హృదయం నా మీద దోషారోపణ చేయకుండా నిమిత్తం నేను 2 అధ్యాయాలు చదివా, నేను 3 అధ్యాయాలు చదివా, నేను 10 అధ్యాయాలు చదివా, ఇంకా కొంచెం భక్తి చూపించుకుందామని. కానీ ఏమీ అర్థం కాలేదు. ఏమైనా లాభమా? ఇట్లా 1 కోటి సార్లు చదివినా లాభం లేదు. మీనింగ్లెస్ యాక్టివిటీ అది. చదివిన 4 మాటలైనా అర్థమయ్యేటట్టుగా చదవాలి. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బైబిల్ స్టడీ మెథడ్స్ అనే ఒకటి ఉంటుంది సబ్జెక్ట్. అంటే బైబిల్ స్టడీని ఎలా చేయాలి, బైబిల్ని ఎట్లా నేర్చుకోవాలంటే దాంట్లో ఆబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, ఇంకా కొంతమంది కోరిలేషన్ అనే పదం కూడా వాడతారులేండి, అది పక్కన పెడితే ఈ అప్లికేషన్. ఆబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అంటే ఒకటి పరిశీలన, రెండవది వివరణ, మూడవది అన్వయించుకోవడం. కొంతమంది అనుకుంటారు రెండవది చాలా కష్టము అని. వాస్తవమే, కష్టమే. మొదటిది ఎవరైనా పదే చదివారనుకోండి, పదే చదివారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి నా ఆస్తిలో నా భాగము నిమ్ము అని అడిగాను, అంతటా ఆయన వారికి పంచిపెట్టాను అని అనుకోండి. ఇప్పుడు దీన్ని మనము పరిశీలన చేయాలి. ఇక్కడ ఒక మనుషునికి అనే మాట ఉందనుకోండి, ఒక పెద్ద ఆయనకు అనుందా? లేదు. సో అట్లాంటివన్నీ తీసేయాలి. ఒక ముసలాయనకు లేదు. ఇలాంటి పదాలు లేవు అక్కడ ఏదుందో అది మాత్రమే చూడాలి. సో అది కొంచెం తేలికే. ఆ తర్వాత దాని వివరణ కష్టం. కానీ అతి కష్టం ఏంటో తెలుసా అండి? అన్వయింపు. అది కూడా జనరల్ అన్వయింపు కష్టం కాదు. జనరల్గా చూసుకుంటే మనం బాగున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఒక్కొక్కటి మనము లోతుగా ఆలోచన చేస్తే మాత్రం చాలా, అసలు అంటే మనల్ని కత్తులతో కోసినట్టుగా అనిపిస్తుంది. ఎంతసేపులు కోయించుకుంటామండి? కష్టం అనిపిస్తుంది, వద్దులే అనిపిస్తుంది. వాక్యమందు పెంపారాలి అంటే వాక్యం బేసిక్గా చదవాలి. వేల కొలది వెండి నాణెముల కంటే, బంగారు నాణెముల కంటే నీ వాక్యము నాకు చాలా ప్రియము లేదా కోరదగినది అని అనుకోండి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ వేల కొలది బంగారు నాణ్యాలు పెట్టారు, ఓకే, ఇటువైపు వాక్యం పెట్టారు. నిజంగా కోరుకుంటామా? ఊరికే వాక్యం చిన్నప్పటి నుంచి మనకు క్రిస్టియన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఇలా మాట్లాడతాం. కానీ నిజంగా చెప్తామా? నిజంగా చెప్పండి. 500కు వాక్యం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. 500కు వాక్యం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, రాజీ పడే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఇంత కోట్లు వాల్యూ చేసే
బంగారు పక్కన పెట్టి నీకేది ప్రాముఖ్యమో అని అంటే నాకు ఇదే ప్రాముఖ్యం అని ఎవరంటారు? నిజంగా ఆ కీర్తనల గ్రంథం చదువుతూ ఉంటే 19వ కీర్తన కానీ 119వ కీర్తన కానీ ఈ లేఖన భాగాలు చదువుతుంటే, లేదా యోబు 23వ అధ్యాయంలో తాను చెబుతాడు, నా స్వాభిప్రాయం అని ఉంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఫుడ్ అని ఉంది. భోజనం కంటే నాకు నీ వాక్యమే ప్రాముఖ్యం. నిజంగానా? నిజంగా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. ఇది మొదటిది. రెండవది అంటాడు 7వ వచనంలో, మనకి ఇది కొంచెం తేలికనేనేమో అని అనుకుంటున్నాను నేను మన సహవాసంలో. అదేంటంటే దుర్బోధల నుండి పారిపోవాలి. అవును, నిజమే. సద్బోధలోనే బ్రతుకుతున్నాం ఇంతకాలం నుంచి. పెద్దయ్య గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దుర్బోధల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాం. వీఆర్ నాట్ గోయింగ్ అంత ఆ స్థితికి పోవట్లేదు. మంచిదే, గుడ్. 3వది, సాధకం చేయాలంటే భక్తిని సాధకం చేయాలి. సాధకం చేయాలి అంటే ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక నెలతో వచ్చేది కాదు, ఒక సంవత్సరంతో వచ్చేది కాదు. కొంతమంది బాడీ బిల్డర్స్ చూసారా, వాళ్ళు అంత బాడీ బిల్డ్ చేయడానికి ఎంత కాలం బట్టి ఉంటుందో. కొంతమంది ఈ మధ్యకాలంలో ఇంజెక్షన్లు తీసుకొని కొంచెం తొందరగా బాడీని అలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అనారోగ్యానికి దారితీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. న్యాచురల్గా మనం అలా చెయ్యాలి అని అంటే చాలా సాధకం అవసరం. అమెరికాలో ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని. చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీల్లో అదొకటి. వాళ్ళు చేసిన స్టడీలో తేలింది ఏంటంటే, ఏదైనా ఒక మంచి అలవాటు పెంపొందింప చేసుకోవాలి అంటే 3 వారాలు బ్రేక్ లేకుండా దాన్ని ఫాలో కావాలట. 3 వారాలు బ్రేక్ లేకుండా, బ్రేక్ ఉండకూడదు. మళ్ళీ 3 వీక్స్. అసలు వాక్యం చదవడానికి మనం సమయాన్ని కేటాయిస్తున్నామా? భక్తి జీవితంలో ఎదగడానికి ఎంత మనము ప్రయత్నం చేస్తున్నాం? ఒక ఆయన అన్నాడు, బిజినెస్ కాదు, బిజీనెస్ అంటే బిజీగా ఉండడం. బిజీనెస్ ఈజ్ అ డెత్ ఆఫ్ గాడ్లీనెస్ అన్నాడు. మనము పరిచర్యలో ఇక్కడ అక్కడ నాలైట్ ప్రేయర్ అంట, అదంట ఇదంట, ఆ మీటింగ్ ఈ మీటింగ్, వాళ్ళని దర్శించడం వీళ్ళని దర్శించడం, వాళ్ళకి ప్రార్థన చేయడం వీళ్ళకి ప్రార్థన చేయడం. నీ భక్తి జీవితం అసలు కూర్చొని నీ వ్యక్తిగత జీవితం గురించి ఆత్మ పరిశీలన చేసుకోక ఎన్ని దినాలైంది, ఎన్ని నెలలైంది? జాన్ పైపర్ అనే ఒక దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడు. మనం అట్లా చేయాలని చెప్పట్లేదు, ఒక్కొక్కరు ఒక రకం. కానీ ఆయన చేసింది ఒకసారి అంటే ఆయన 8 నెలలు 8 రోజులు కాదు, 8 నెలలు లీవ్ తీసుకున్నాట. లీవ్ తీసుకొని తన భార్య, ఒక క్రిస్టియన్ కౌన్సిలర్, బైబుల్ తప్ప ఇంకా సెల్ ఫోన్ లేదు, ఏమీ లేదు, ఇంకంతే. నో సోషల్ మీడియా, అన్నీ పక్కకు పెట్టి కంప్లీట్గా 8 మంత్స్ సోషల్ మీడియాతో టచ్ లేకుండా 8 నెలలు. ఎందుకు తన భార్యను తీసుకెళ్ళాడంటే, తన భార్యకు ఈయన బలహీనతలు తెలుసు. ఎవరికి తెలియని బలహీనతలు భార్యకు తెలుసు, భార్య బలహీనతలు భర్తకు తెలుసు. కనుక ఎవరి దగ్గర అయినా మనము ఏమంటారు, వేషధారణ చేయొచ్చు, కానీ ఇంట్లో చేయడానికి ఉండదు. మనము వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేము. సంఘం దగ్గర నుంచి తప్పించుకొని చాలా భక్తిపూర్లంగా నటన చేయొచ్చు, కానీ భార్య దగ్గర నుంచి తప్పించుకోలేము. కనుక భార్యను అడ్డుపెట్టుకొని పోయాడు. అండ్ క్రిస్టియన్ కౌన్సిలర్ టు ఆస్క్ ప్రోబింగ్ క్వశ్చన్స్. అప్పుడు ఆయనలో ఉండే చాలా కాలం నుంచి ఉన్న పాపాలు బయటపడ్డాయట. ఏంటి ఆ పాపాలు అని అంటే, ఒకటి సెల్ఫిష్నెస్ అని రాశాడు. ఇలాంటివి కొన్ని రాసుకుంటూ వచ్చాడు. మనకేం అది పెద్ద పాపమా అని అనిపిస్తుంది. తాగుబోతనం అయితే ఒక పాపం, వ్యభిచారం అయితే ఒక పాపం, దొంగతనం అయితే ఒక పాపం,
విపరీతమైన స్వార్థపూరితమైన బుద్ధి కలిగి ఉండడం పాపమా? ఆయన చాలా తీవ్రంగా తీసుకున్నాడు దాన్ని. సెల్ఫ్ పిటీ అంటే నా మీద నేనే దయ స్వీయ దయ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా మీద ఎవరు దయ చూపించట్లేదు, నేను ఇంత బాగా బోధన చేస్తున్నా, మా సంఘానికి ఏమీ పట్టింపు లేదు, ఏంటో అని స్వీయ దయ, నా మీద నేను దయ చూపించుకోవడం, ఇలాంటివి కొన్ని రాసుకుంటూ వచ్చాడు ఆయన. అంటే నేను అన్ని రోజులు మీరు వెళ్ళిపోతే సగం పాడైపోద్ది. మనకు అలాంటి పరిస్థితి లేదు. అక్కడంటే వాళ్ళకు వేరే పాస్టర్స్ కూడా ఉంటారు. ఒక చర్చిలో, అమెరికాలో ఒక చర్చిలో చాలామంది పాస్టర్స్ ఉంటారు. కనుక ఈయన లీవ్ తీసుకుంటే వాళ్ళు వచ్చి చేయగలుగుతారు. మన పరిస్థితి అలా ఉండదు. కానీ పాయింట్ మాత్రం ఏంటంటే, వ్యక్తిగత ఆత్మ పరిశీలన కోసం మనము సమయము కేటాయించడానికి అసలు మనకు అలాంటి పరిస్థితి ఉందా? విపరీతమైన బిజీనెస్లో ఉండిపోతున్నామా? భక్తి జీవితంలో సాధకం చేసుకోవాలి. ఆ సాధకం అనే మాట వ్యాయామశాలకు సంబంధించిన మాట అక్కడ వాడింది. గుమ్నాజో అనే పదం వాడారు. అందులో నుంచి జిమ్ అనే పదం వచ్చింది. ఇంగ్లీష్లో జిమ్ అంటారు కదా, జిమ్నేజియం అంటారు. గ్రీక్లో గుమ్నాజో అనే పదం వాడారు. అంటే యూ హ్యావ్ టు గో టు జిమ్ అన్నాడు. ఏం జిమ్కి వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక జిమ్కి వెళ్ళాలి. భక్తి జీవితాన్ని సాధకం చేసుకునే జిమ్కి వెళ్ళాలి. రోజు ఎవ్రీడే. అసలు మనం ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తుంటామో మనకే తెలియదు. మీరు ఒకసారి ఒక రోజు చూసి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. రోజు సాయంత్రం అయిపోయిన తర్వాత పడుకోకముందు ఈరోజు బ్లాక్స్ ఆఫ్ టైం అంటే ఎంత సమయము మనం వేస్ట్ చేసామంటే లెక్కలేనంత సమయం వేస్ట్ చేసి ఉండొచ్చు. భక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఇక ఊరికి ఒక గంట సేపులు ప్రార్థన చేసి భక్తి అనుకుంటున్నారు చాలామంది. చాలా ఏళ్ళ నుంచి అలాగే అనుకుంటున్నారు. యూ కెన్ డూ ఆల్ దాట్. సాతానుడు కూడా చేయగలుగుతాడు. ఏమీ లాభం లేదు. జీవితంలో మార్పులు రాకపోతే, దేవుని వాక్యం మన హృదయంలో పరివర్తన కలగ చేయకపోతే, మనలో మార్పులు ప్రజలు చూడకపోతే మన బోధకు విలువ ఉండదు. నువ్వు ఎంత గొప్పడవైనా బోధకు విలువ ఉండదు. ఎంత మహాపండితుడవైనా బోధకు విలువ ఉండదు. ఏమీ లాభం లేదు. కనుక దేవునితో మంచి సంబంధం ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఒక్క పాపము సర్వనాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకటే పాపం. మోషే ఒకేసారి చేసిన దానికి ఆయన వాగ్దాన దేశానికి వెళ్ళడానికి అనుమతించబడలేదు. ఉజ్జా ఒకేసారి అలా చేయి చాపాడంతే, చచ్చిపోయాడు అంతే. ఆయన అయితే ఇంకా సౌలు ఒకేసారి హీ హెస్ లాస్ట్ ఇట్. ఒక్క చిన్న పాపమే కదా అని మనం దాని విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు. రాబర్ట్ మరే మెక్షైనీ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు స్కాట్లాండ్ దేశంలో. యవనస్తులైన దైవజనులు కొంతమంది ప్రపంచ ప్రఖ్యాతి, అంటే ప్రభువు కోసం చాలా ప్రభావితం చేసిన దైవజనులు చాలా తొందరగా చచ్చిపోయారు. అందరు కాదు, కొందరు బాగా ప్రభావితం చేసినారు. అందులో ఈయన ఒకడు. 20-30 years లోపే చనిపోయాడు ఆయన ఏమంటారంటే, ఇట్ ఈజ్ నాట్ గ్రేట్ టాలెంట్స్ గాడ్ బ్లెస్సెస్ సో మచ్ యాజ్ లైక్నెస్ టు జీసస్. ఆ హోలీ మినిస్టర్ ఈజ్ అన్ ఆఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. అంటే గొప్ప తలాంతుల కంటే యేసు సారూప్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గొప్ప తలాంతులు మనలో లేకపోయినా పర్వాలేదు, ఏం కంగారు పడదు. మీకు బాగా పాటలు పాడేది లేకపోతే ఏం కంగారు పడదు. సంఘంలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళతో పాడించండి, ఏం పర్లేదు. పాస్టరే పాడాలని ఏం లేదండి, అన్నీ ఆయనే చేయాలని ఏమి లేదు. నత్తి ఉన్నా పర్వాలేదు ప్రసంగంలో, కానీ ఉన్నదాన్ని బాగా సానపెట్టాలి మనం. అలాగని నేను ఇప్పుడు మీరు చదవద్దు, మీరు మీ బోధ విషయమై జాగ్రత్తగా ఉండొద్దు అని చెప్పట్లేదు.
అక్కడ రెండవది అది. మొదటిది మాత్రం ఇది. పరిశుద్ధమైన సేవకుడు దేవుని చేతిలో భీకరమైన ఆయుధం. భీకరమైన ఆయుధం. సో మంచి సేవకునికి ఉండే లక్షణం ఏంటంటే దేవునితో మంచి సంబంధం ఉంటుంది. రెండవది, దేవుణ్ణి సంతోషపెడతాడు, ప్రభు కోసం ప్రయాసపడతాడు. 10వ వచనంలో ఆ మాట చూస్తాం. ఎదిరింపులను ధైర్యంతో ఎదుర్కొంటాడు. 12వ వచనంలో మాదిరిగా ఉంటాడు. మనకు తెలుసా వచనాలు. ఆ తర్వాత 13వ వచనంలో సత్యాన్ని ప్రకటించడం కోసం జీవిస్తాడు. 14వ వచనంలో పరిచర్యను ఒక వరంగా చూస్తాడు. ఇప్పుడు 15వ వచనం 4, 15, 16లో మనం చూసేది ఏంటంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకో. అభివృద్ధి కనపడాలి. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలుకడగా ఉండము. నీవు ఇలాగు చేసి నిన్ను నీ బోధ విను వారిని రక్షించుకొందు. ఆ లాస్ట్ మాట చాలా భయంకరం, నేను తర్వాత వివరిస్తాను. ఈ 3 రోజుల్లో రక్షించుకొందువు అంటే ఏంటి? ఆల్రెడీ రక్షణ పొందాం కదా, మళ్ళీ రక్షించుకుందాం ఏంటి? చాలా లైట్గా తీసుకొని క్రైస్తవ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే వాళ్లకు ఇది సింహస్వప్నం. ఈ మాట చాలా భయంకరమైన మాట. దీని అర్థం ఏంటంటే, ఒక క్రైస్తవ సేవకుడు ఎల్లప్పుడూ ఎదుగుతూనే ఉంటాడు. ఎదగండి అని అంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే, వ్యక్తిగత భక్తి జీవితంలో ఎదగండి, బోధలో ఎదగండి, వీటిలో నిలకడగా ఉండండి. ఏదో ఒక వారం చేసి మళ్ళీ 4 వారాలు మర్చిపోయి, ఆ తర్వాత మరొక వారం చేసి, ఆ తర్వాత మళ్ళీ ఒక 5 వారాలు మర్చిపోయి, ఎప్పుడో దడప అమావాస్య పౌర్ణమి అంటే చూడండి, ఆ టైప్లో చేసుకుంటూ పోతే లాభమేం లేదు. నిలకడగా ఉండాలి. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. ఇప్పుడు నేను వ్యక్తిగత భక్తి జీవితాన్ని మనం ఎలా పెంపొందింపజేసుకోవాలంటే బైబిల్లో లెక్కలేనని విషయాలు ఉన్నాయి. కానీ ఒక లేఖన భాగాన్ని మీ ముందుంచుతాను. అందులో కొన్ని విషయాలను మన ముందుంచుకొని మనము వాటిలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా బైబిల్లో ఓ పత్రిక రాసినప్పుడు వాళ్ళకు ఉన్న సందర్భాన్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి కొన్ని మాత్రమే రాయడం జరుగుతుంది. అన్నీ రాయరు. మొత్తం అన్నీ రాస్తే కష్టం కదా. కనుక సందర్భాన్ని బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి రాయడం జరుగుతుంది. పంతొమ్మిదవ శతాబ్దంలో హోరేస్ గ్రీన్లీ అనే ఒక అమెరికా దేశపు గ్రంథకర్త, అలాగే ఆయన న్యూయార్క్ ట్రిబ్యూన్ అనే దానికి ఎడిటర్గా పనిచేశాడు. ఫౌండర్ అండ్ ఎడిటర్. అది న్యూస్ పేపర్. చాలా ఫేమస్ పర్సన్ ఆయన అన్నాడు, ఫేమ్ ఈజ్ ఎ వేపర్ అన్నాడు. పేరు ప్రతిష్టలు. వేపర్ అంటే ఆవిరి. ఫేమ్ ఈజ్ ఎ వేపర్. మనము ఫేమ్ కొరకు బ్రతకకూడదు, అంటే ఆ పేరు ప్రతిష్టల కొరకు బ్రతకకూడదు. అంతకంటే దౌర్భాగ్యమైన పని మరొకటి ఉండదు. ఈ దినాల్లో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా, ముఖ్యంగా దుర్బోధకులు విపరీతమైన స్థాయిలో తమ్మును తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి విపరీతమైన స్థాయిలో వాడుతున్నారు. ఇక మన వాళ్ళని చూసి మేము వెనకబడతామేమో అని మన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. ఫేమ్ ఈజ్ ఎ వేపర్ అన్నాడు. పాపులారిటీ అన్ యాక్సిడెంట్. పాపులారిటీ కావాలి నాకు. సో బిగ్ మ్యాన్, సో గ్రేట్ మ్యాన్, గ్రేట్ ప్రీచర్, అందరికీ తెలిసిన పాపులర్ ప్రీచర్ అంటారు చూడండి. అట్లా పాపులారిటీ కొరకు ఎదురు చూస్తే కనుక అది యాక్సిడెంట్, అదొక ప్రమాదం. రిచెస్ టేక్ వింగ్స్. ధనము రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి.
రెక్కలు కట్టుకొని ధనం కోసమే పనిచేస్తే, కొంతమంది సేవ కేవలము కడుపు కోసం చేసే వాళ్ళు ఉన్నారు. అతి త్వరగా నీవు ధనికుడవు కావాలంటే దుర్బోధకుడవు అయితే చాలు, అతి త్వరగా ధనికుడవు కావచ్చు. అది కూడా అందరికీ రాదులేండి ఆ కళ. ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారుగా, అందరూ అవుతారా కారు. బట్ చాలామంది ఈవెన్ మామూలు వాళ్ళ దగ్గర కూడా నాకు ఒక అబ్బాయి తెలుసు. ఆ అబ్బాయి జనవరి 1వ తారీఖున సంఘస్థులు అందరికీ చెప్పేది ఏంటంటే, మీలో ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము నాకు కొంచెమైనా బంగారు తీసుకొని రావాలి, పాస్టర్కి బంగారు తీసుకొని రావాలి. సో ఎవ్రీ ఫ్యామిలీ బ్రింగ్స్ గోల్డ్. అట్లా తెస్తే మీకు దేవుడు గుట్టలు బంగారు ఇస్తాడు. మీకు ప్రజలు నమ్ముతారు. అది సద్బోధకునికి ప్రజలు ఇవ్వరు, కానీ దుర్బోధకులకు చాలా ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళకి చాలా ఇచ్చేస్తారు. కనుక రిచెస్ టేక్ వింగ్స్ అండ్ ఓన్లీ క్యారెక్టర్ ఎండ్యూర్స్ అన్నాడు. శీలం మాత్రమే నిలకడగా ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ అంటే ఫేమ్, పాపులారిటీ, రిచెస్, అవి ఏవి నిలకడగా ఉండవు. నీ గుణం నిలకడగా ఉంటుంది. ఒక సెక్యులర్ పేపర్ నడిపే వ్యక్తి ఇంత మంచి మాటలు చెబితే ఇంకా మనము ఎంత మంచిగా దాని గురించి ఆలోచన చేయాలో చూడండి. క్వేకర్ కమ్యూనిటీ అనే ఒకటి ఉండేది. వాళ్ళు కొంచెం విచిత్రంగానే ఉంటారు. బ్రిటన్లో వీళ్ళు ఉండేవాళ్ళు. ఒకసారి ఆమె అందాన్ని గురించి, ఆ లవ్లీ లైఫ్ గురించి ఎవరో అడిగారట. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఆమె అనింది, నా పెదాలకు సత్యాన్ని వాడుతాను, నా వాయిస్కు ప్రార్థన వాడుతాను, నా కళ్ళకు దయ వాడుతాను, నా చేతులకు దానము వాడుతాను, దానం చేయడం, చారిటీ. నా బాడీ అంతటికి అప్రైట్నెస్, నీతి, యథార్థత వాడుతాను, నా హృదయానికి ప్రేమ వాడుతాను, అదే నా అందం యొక్క రహస్యం అని చెప్పింది. ఇది లేడీస్కి మాత్రమే కాదు, అందరికీ వర్తించే విషయం. ఇప్పుడు ఓ లేఖన భాగాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నేను చాలా వేగంగా ఈ లేఖన భాగాన్ని ముగిస్తాను. ఓకే, ఫిలిప్పీ పత్రిక అంత డీటెయిల్స్లోకి వెళ్ళను. ఎక్కడ వెళ్ళాలో అక్కడ మాత్రమే వెళ్ళి మిగతాది దాటిపోతాను. 1వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. 9 నుంచి 11. ఇది విశ్వాసులకు రాస్తున్నది. విశ్వాసుల కంటే పాస్టర్లకు ఇంకా కొంచెం మెరుగైన భక్తి ఉండాలి, లేకపోతే విలువ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు విశ్వాసి రోజుకు 2 అధ్యాయాలు చదువుతున్నాడు, పాస్టర్ 1 అధ్యాయం కూడా చదవట్లేదు అనుకోండి, విలువ ఉంటుందా? విలువ ఉండదు. పాస్టర్ యొక్క భక్తి విశ్వాసుల భక్తి కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. విశ్వాసులకి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావులననియు ప్రార్థించుచున్నాను. పౌలు ఫిలిప్పీ పట్టణ పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం చేసే ప్రార్థనలాగా చేయలేదు ఆయన. అసలు మీరు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనలు చూడండి, 1-2 సందర్భాల్లో తప్ప ఎక్కువగా ఫిజికల్ విషయాలు మాట్లాడినట్టుగా లేదు. అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రార్థించినట్టుగా లేదు. మీరు ఎక్కడైనా చదవండి, రోమపత్రిక నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కడైనా చదవండి. మనమేమో దానికి
భిన్నంగా చేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం ఓ ప్రభువా వాళ్ళకి పిల్లలు లేరు, ఓ ప్రభువా వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఓ ప్రభువా వాళ్ళకి అది లేదు, ఓ ప్రభువా వాళ్ళకి ఇది లేదు. ఇక ఇవే మన ప్రార్థన అంతా. ప్రార్థన లిస్ట్ చూడండి మీరు, ప్రార్థన మనవుల లిస్ట్ చూడండి, మనకు తెలిసిపోద్ది ఇది భక్తితో కూడిన లిస్టా లేకపోతే లోక సంబంధమైన లిస్ట్ అనేది అర్థమైపోతుంది. అందులో తప్పేం లేదు వాటి కొరకు ప్రార్థన చేయడం, కానీ ఎంత సమయం దానికి కేటాయించాలో అంత సమయం కేటాయించాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. భక్తి జీవితం లేకుండా, రక్షణ లేకుండా వాడికి నెలకు ₹1,00,00,000 సంపాదన వచ్చింది అనుకోండి, ఏం లాభం? యేసుప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేటల వానికి ఏమి ప్రయోజనం అన్నాడు. కానీ తల్లిదండ్రులకు ఇప్పటికీ కూడా ఈ మాటలు బుర్రలోకి ఎక్కవు. రక్షణ పొందకపోయినా పర్లేదు, మంచి ఉద్యోగం ఉంటే చాలు, మంచి అందమైన అమ్మాయి దొరికితే నా కొడుకు చాలు, ఇలాంటివే ఆలోచన చేయడం జరుగుతుంది. పెద్ద భక్తి గురించి ఆలోచన చేయడము అట్లాంటి ఆ కోణంలో చాలా తక్కువ. ఇక్కడ చూడండి, పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెబుతూ ఉన్న విషయం ఏంటంటే, మీరు ప్రేమలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రేమలో ఎదగాలని ప్రార్థన చేస్తున్నా. ప్రేమ అంటే ఎలా ఉంటుంది? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక 15 లక్షణాలు అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ ప్రేమ అనే మాట స్థానంలో మన పేరు పెట్టుకొని చదివితే సిగ్గేస్తుంది, తలదించుకోవాలనిపిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం సహిస్తామా మనం? వెంటనే బుర్రుమని వెంటనే కోపం వచ్చేస్తుంది. అక్కడ దీర్ఘకాలము సహించును అనే మాటకు అర్థం ఏంటంటే, పదే నిన్ను చిరాకు పెట్టి నీ ప్రేమను చులకనగా చూసి అడ్వాంటేజ్గా తీసుకొని అట్లాగా చేస్తూ ఉంటే ఆ వ్యక్తిని నీవు తిరిగి కొట్టడానికి నీ దగ్గర శక్తి ఉంది, తిట్టడానికి నీ దగ్గర శక్తి ఉంది, పగ తీర్చుకోవడానికి శక్తి ఉంది, కానీ తీర్చుకోకుండా ఓపికతో కొనసాగడం దీర్ఘశాంతపడ్డ. మక్ర తూమియా అనే పదం వాడారు గ్రీకులో. ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ పోతే కనుక ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది మనం. ప్రేమలో ఎదగాలి. యేసుప్రభు అన్నాడు, మీరు మంచి పెద్ద బైబిల్ ₹3,000 బైబిల్ పెట్టుకొని తిరిగినందువల్ల మీరు నా శిష్యులని లోకం తెలుసుకుందరు అన్నాడా? చెప్పలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించటం వల్ల మీరు నా శిష్యులు అని లోకం తెలుసుకుంటారన్నాడు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తిమోతితో కూడా అంటాడు 4వ అధ్యాయంలో, తిమోతి నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకొనుము అంటూ అందులో ప్రేమ అనే మాట కూడా చెప్పాడు. ప్రేమ. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ప్రసంగం చేయడానికి ఇష్టపడడం వేరు, ఎవరికైతే ప్రసంగం చేస్తున్నామో వారిని ఇష్టపడడం వేరు అన్నాడు. అంటే మన విశ్వాసాలను ఇష్టపడడం వేరు. ఇట్ ఈజ్ వన్ థింగ్ టు లవ్ టు ప్రీచ్, బట్ ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ అనదర్ థింగ్ టు లవ్ దోస్ టు హూమ్ యూ ప్రీచ్. చాలాసార్లు మనకు ప్రసంగం చేయాలనే ఉబలాటం విపరీతంగా ఉంటుంది, అందులో గొప్పతనం లేదు. కానీ ఎవరికి ప్రసంగం చేస్తున్నామో వాళ్ళని ప్రేమించడం, అందులో గొప్పతనం ఉంది. ప్రేమలో ఎదగమని చెప్పాడు. రెండవది, ఇక్కడ వివేచింపగలవారగుటకు అనే మాట ఉంది. శ్రేష్టమైన కార్యములను వివేచించడము అంటే దాని అర్థం ఏంటంటే, గుడ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ ద బెస్ట్ అంటారు. ఇక్కడ బెటర్ థింగ్స్, బెస్ట్ థింగ్స్ ఉన్నాయి, గుడ్ థింగ్స్ ఉన్నాయి. దీంట్లో ఏమి సెలెక్ట్ చేసుకోవాలో మనం? గుడ్ సెలెక్ట్ చేసుకుంటామా, బెటర్ సెలెక్ట్ చేసుకుంటామా, బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటామా? ఈ జ్ఞానం ఉండాలి అని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఆ ప్రాధాన్యతలు మీకు అర్థం కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనకి ఇందులో
ఈ మీటింగ్లకు ఈ వాక్యం ఇచ్చారు కదా, ఇందులో ప్రధానమైనది ప్రధానమైనది మన వ్యక్తిగత భక్తి జీవితం, భక్తి తర్వాత బోధ. ఫస్ట్ బోధ తీసుకుని ఆ తర్వాత భక్తిలోనికి వస్తాను అంటే లాభమేముండదు. ఈ వివేచన ఉండాలి. దేని మీద ఎక్కువ మనసు పెట్టాలో దాని మీదనే ఎక్కువ మనసు పెట్టాలి. ఏవి నిత్యమైనవో, ఏవి అదృశ్యమైనవో అవి నిత్యములు. నిత్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, మనము సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని వారికి ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, అది మెయిన్ పాయింట్, రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని ఆజ్ఞాపించమన్నది. ఈ లైఫ్ ఉంది, ఆ లైఫ్ ఉంది. ఈ రెండిటిలో దేన్ని కోరుకోవాలి అనే జ్ఞానం ఉండాలి, ఆ వివేకం ఉండాలి. ప్రస్తుతం మనుషుల మెప్పు కావాలా, లేదా ఒకానొక రోజున నిత్యము దేవుడు అనుగ్రహించే నమ్మకమైన మంచి దాసుడు అనే మెప్పు కావాలా? ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకునే తెలివితేటలు ఉండాలి. భక్తి జీవితంలో పెంపారాలి అని అంటే ఇది అర్థం చేసుకోవాలి. కానీ పాస్టర్లమైన మనము చాలాసార్లు మనుషుల దయను, మనుషుల గౌరవాన్ని, వీటినే ఎక్కువగా కోరుకుంటాం. మనుషులు చూడవలనని, మనుషులకు కనబడవలనని నీవు దాన ధర్మం చేయొద్దు, మనుషులకు కనబడవలనని ప్రార్థన చేయవద్దు, మనుషులకు కనబడవలనని ఉపవాసము చేయవద్దు. యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాటలు అవి. కానీ చాలాసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, నేను సెల్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు, అది కూడా టీవీలో వార్తలు పెట్టుకొని చూస్తున్నాను అనుకోండి, అప్పుడు బర్నబా వచ్చాడు. అంతకుముందే నేను 1.5 గంట ప్రార్థన చేశా, మోకాళ్ళ దండేసి ప్రార్థన చేశా, అప్పుడు రాలేదు. అయ్యో, కొద్దిసేపులు ముందొచ్చింటే బాగుండు. నా మోకాళ్ళ దండ చూసి, నా ప్రార్థనా జీవితం చూసి బర్నబా అబ్బా అన్న మెనలన ఎంత ప్రార్థన పడో అని అనుకోవాలి. రాంగ్ టైంలో వచ్చాడే. ఓసారట నా స్టూడెంట్ ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్, మంచి పాస్టర్, చాలా మంచి పాస్టర్. వాళ్ళ అత్తమ్మ 7 గంటలకు వచ్చిందట, సాయంత్రం 7 గంటలకు. అది విపరీతమైన చలికాలం, బాగా చలి. హైదరాబాద్లో చలి ఎక్కువ ఉంటుంది కదా, బాగా చలికాలం. ఆ చలిలో ఆయన బాత్రూమ్కి వెళ్ళి చల్ల నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్గా బయటకు వచ్చాడట. ఏమన్నాడంటే, నేను ఇట్లా చింపిరిగా ఉండడం చూస్తే బాగుండదు, మంచి క్లీన్గా ఉండడం. ఏం ఆలోచన చేయలేదు, ఆ చలిలోనైనా చల్ల నీళ్ళతోనైనా స్నానం చేసి చూపించుకున్నాం, మా అత్తకు నేను ఎంత బాగా క్లీన్గా ఉన్నానో అనే ప్రయత్నం చేశాడు. అంటే వీ హ్యావ్ టు బీ, ప్రజల ఎదుట మంచిగా ఉండాలి, మంచిగా కనపడాలి. ఎవరైనా ఇంటికి వస్తే మనము సరికాని రీతిలో వాళ్ళను ఎదుర్కోవద్దు. కొంచెం క్లీన్గా షర్ట్ వేసుకొని క్లీన్గా వచ్చి పలకరించాలి, అది వేరే మనం మాట్లాడేది. కనుక అసలు దేని మీద నీ ప్రాధాన్యత, నీ ప్రాధాన్యతలు ఏంటి? ఎట్లా తెలుసుకోవాలి ప్రాధాన్యతలు? A.W. టోషర్ అనే ఒక గొప్ప దైవజనుడు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పాడు. నీకు ప్రాధాన్యతలు ఏంటో తెలుసుకోవాలంటే, నంబర్ 1, దేనిని ఎక్కువగా కోరుతున్నావు? వాట్ యు వాంట్ మోస్ట్? వాట్ డు యు వాంట్ మోస్ట్?
ఏం కావాలని కోరుకుంటున్నావు, అది నీ ప్రాధాన్యత. వాట్ యు థింక్ అబౌట్ మోస్ట్, దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నావు, రోజంతా డబ్బు గురించి ఆలోచన చేస్తున్నావు, అయితే అది నీ ప్రాధాన్యత. హౌ యు యూజ్ యువర్ మనీ, నీ డబ్బును ఎలా వాడుతున్నావు, దేని కొరకు ఎక్కువ డబ్బును కేటాయిస్తున్నావు, అది నీ ప్రాధాన్యత. వాట్ యు డూ విత్ యువర్ లీజర్ టైం, నీ విరామ సమయాన్ని నీవు ఎలా వాడుతున్నావు, అది నీ ప్రాధాన్యత. విరామ సమయం ఉంటుంది కదా, లీజర్ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు, లీజర్ టైంలో. ద కంపెనీ యూ ఎంజాయ్, ఎవరితో నీవు ఎక్కువగా ఆనందంగా ఉంటావు, ఆనందంగా గడుపుతావు, ఎవరు నీకు ఎక్కువగా ఆనందాన్ని ఇస్తారు. హూమ్ అండ్ వాట్ యూ అడ్మైర్, ఎవరిని దేనిని ఎక్కువగా నీవు ఇష్టపడతావు, మెచ్చుకుంటావు, ఎవరిని ఇష్టపడతావు, దేన్ని ఇష్టపడతావు, దేన్ని చూసి నవ్వుతావు. వాట్ యు లాఫ్ యాట్ మోస్ట్. ఆయన అన్నాడు సింపుల్ థింగ్స్ ఇవన్నీ కూడా. దీంట్లో నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో అర్థమైపోద్ది. నీ భక్తి జీవితం ఇందులో ఎక్కడ ఉంది, అసలు ఇక్కడ ఉందా, అసలు భక్తి జీవితానికి తావుందా? ఊరికే ఏదో ఉదయం 1 గంట సేపులు ప్రార్థన చేసుకొని వాక్యం చదవగానే ఇంకా భక్తి జీవితం అంతటితో ఉదయకాలంకే అయిపోయింది, ఇంకా భక్తి జీవితం రోజంతా అవసరం లేదు అన్నట్టుగా ఉందా? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నీవు ఎంత విలువైన కాస్ట్లీ కార్ నడిపావని అడగడు. ఉన్న నీ కారుతో ఎవరినైనా చర్చికి తీసుకొని వచ్చావా ఎప్పుడైనా? కొంతమంది కారులో ఎవరిని ఎక్కించుకోరు తెలుసా, ఎవరిని ఎక్కించుకోరు, కారు పాడైపోద్ది, నో భయం, నెవర్. ఎంత విశాలమైన ఇంట్లో జీవించావు అన్నది దేవుడు అడగడు. నీకున్న ఆ చిన్న ఇంట్లో ఇతరులకు ఆతిథ్యం ఇచ్చావా అని అడుగుతాడు. ఇవి ప్రాముఖ్యమైన విషయాలు. నీ బీరువాలో ఎన్ని వస్త్రాలు ఉన్నాయి అన్నది నిత్యత్వంలో లెక్కలోనికి రాదు. ఎంతమందికి నీవు వస్త్రాలు ఇచ్చావు, వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలు ఇచ్చావు అన్నదానే అదే లెక్కలోకి వస్తుంది. నీకు ఎంత పెద్ద శాలరీ వచ్చింది, 1,00,000, 1,50,000, 2 లక్షల అన్నది దేవునికి ప్రాముఖ్యం కాదు. డబ్బు సంపాదించడానికి నీవు అడ్డుదారులు ఏమన్నా తొక్కావా అని అడుగుతాడు ఆయన. రాజీ పడ్డావా అని అడుగుతాడు. ఇలాగూ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. తర్వాత మూడవది ఏంటంటే యథార్థంగా బ్రతకడం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు అంటూ కిందికి వచ్చిన తర్వాత నిష్కపటులు నిర్దోషులుగా ఉండాలి. నిష్కపటులు నిర్దోషులుగా ఉండాలి. సిన్సియర్ అండ్ బ్లేమ్లెస్. ఒక చైనా దేశస్థుడు యేసుప్రభుని నమ్ముకున్నాడట. నమ్ముకున్న తర్వాత ఆయన వర్క్ చేస్తున్న ప్రదేశంలో ఇంకో వ్యక్తి ఏదో విషయంలో, ఆఫీసుకు సంబంధించిన విషయంలో మోసం చేద్దామని అన్నాడట. అంటే యేసుప్రభుని నమ్ముకున్న ఈ వ్యక్తి అన్నాడట, నేను మోసం చేయలేను, ఎందుకంటే 3 వ్యక్తులకు ఈ విషయం తెలుస్తుంది అన్నాడట. అప్పుడు ఎదుటి వ్యక్తి అన్నాడు, 3 ఎక్కడ ఉన్నారు, మన ఇద్దరమే కదా, తెలిస్తే నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి. అంటే ఆయన అన్నాడు, ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనకు తెలుస్తుంది.
ఈ కాన్షియస్నెస్తో బ్రతకడం, దేవుడు చూస్తున్నాడు అన్న భావనతో బ్రతకడం, అనుక్షణం దేవుని యొక్క కన్నులు నన్ను దృష్టిస్తూ ఉన్నాయి అనే భావనతో మనము బ్రతకడం. థామస్ కార్లైల్ అనే ఒక బ్రిటిష్ గ్రంథకర్త ఈ విధంగా అన్నాడు, మేక్ యువర్ సెల్ఫ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్ అండ్ దెన్ యూ మే బీ షూర్ దట్ దేర్ ఈజ్ వన్ లెస్ రాస్కెల్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. నీవు యథార్థపరుడవుగా ఉండడానికి ప్రయత్నం చేయి. అట్లా ప్రయత్నం చేస్తే ఈ లోకంలో ఒక తుంటరివాడు, ఒక దొంగ, ఒక దుర్మార్గుడు తక్కువగా ఉంటాడు అని అన్నాడు. అంటే నువ్వు ప్రయత్నం చేయకపోతే నువ్వు కూడా రాస్కెల్ అయిపోతావు, నువ్వు కూడా తుంటరోడైపోతావు. Make sure. Make yourself an honest man and then you may be sure there is one less rascal in the world. కనీసం ఒక తక్కువ దుర్మార్గునన్నా ఈ లోకంలో చూడాలి అనుకుంటే మనం దుర్మార్గులుగా కాకుండా ఉంటే చాలు. ఒక తక్కువ దుర్మార్గుడు ఈ లోకంలో ఉంటాడు. నాలుగవది ఫలించుటలో మనము ఎదగాలి. ఫలించుటలో ఎదగాలి. ఇక్కడ ఆ మాట మనం చూస్తాం, నీతి ఫలములతో నిండుకొనిన వారై అనంది. బైబిల్లో ఫలాలు రకరకాలుగా ఉన్నట్టుంది. ఒకటి ఆత్మఫలం, మనకు తెలిసిందే. ఆరాధన కూడా ఒకటి, అది కూడా ఫలమే, జిహ్వా ఫలం అనంది. అందులో ఎదగడం, ఇతరుల అవసరతలు తీర్చడం, అది కూడా ఒక ఫలము అని రోమపత్రిక 15:28 రాయబడింది. అది కూడా ఒక ఫలమే. అంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం కూడా ఫలమే. ఆ తర్వాత పరిశుద్ధమైన, నీతియుక్తమైన, దేవుణ్ణి గౌరవించే రీతిలో, మహిమపరిచే రీతిలో జనరల్గా అలాంటి జీవితాన్ని జీవిస్తే అది కూడా ఫలమే. మత్తయి సువార్త 13:23, హెబ్రీ పత్రిక 12:11 ఇలాంటి వచనాలు మనం చూస్తే అవి కూడా ఫలాలే, ఫ్రూట్. అంత మాత్రమే కాదు, రోమా 1:13, 16:5 ప్రకారం ఆత్మల రక్షణ కూడా ఒక ఫలమే. ఫలించాలి. ఆ తర్వాత లాస్ట్ది, మన ద్వారా ప్రభువుకు మహిమ రావాలి. టు ద గ్లోరీ అండ్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు. అంటే మన ద్వారా మనం బాగా ఉంటే, మంచిగా బ్రతికితే దేవునికి మహిమయు స్తోత్రము కలుగుతుంది. అట్లా బ్రతకాలి. ఇప్పుడు మన క్యారెక్టర్ బాగుందనుకోండి, ఖచ్చితంగా మనుషులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఒక సర్వేలో జరిగిన విషయం చెప్తాను నేను. ఒక ఆయన చాలా మంచి భక్తుడు, పాస్టర్. ఆయన కూడా పాస్టర్గా పనిచేశాడు. ఇంతవరకు అమెరికా దేశం అటువంటి పాస్టర్ను చూడలేదు అంటారు. అంత గొప్ప పాస్టర్ ఆయన. చాలా గొప్ప తెలివి కలిగిన వాడు, గొప్ప దేవశాస్త్ర పండితుడు, గ్రేట్ పాస్టర్, గ్రేట్ థియోలోజియన్ అండ్ గ్రేట్ ఫిలాసఫర్, వెరీ గ్రేట్ ఫిలాసఫర్. అమెరికా హ్యాస్ నాట్ సీన్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ టిల్ టుడే అనట. 300 సంవత్సరాల కిందట ఉండేవాడు ఆయన. ఆయన పేరు జోనథన్ ఎడ్వర్డ్స్. పాస్టర్ మరియు కుటుంబము అనే అంశం వచ్చినప్పుడు కూడా ఆయన గురించి, ఆయన కుటుంబ జీవితాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఊరికి జస్ట్ కుటుంబం గురించి అనేది కాకుండా, భక్తులు, మాదిరికరమైన భక్తులు ఉన్నారు, మాదిరి లేని భక్తులు ఉన్నారు కుటుంబ జీవితంలో. జాన్ వెస్లీ జీవిత చరిత్ర చూడబోతున్నాం, జార్జ్ విట్ఫీల్డ్ జీవిత చరిత్ర చూడబోతున్నాం, అలాగే జోనథన్ ఎడ్వర్డ్స్. వీళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉండింది, వాళ్ళు ఎంత భక్తిగా బ్రతికారు, ఆయన ఎంత భక్తిగా బ్రతికాడు. 54 ఏట చనిపోయాడండి, పెద్ద ఎక్కువ సంవత్సరాలు బతకలేదు.
ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు చాలామంది 50 ఏళ్ళు పైచులకే ఉన్నాయి, 50 పైచులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 54వ ఏట చనిపోయాడు. అది కూడా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో చనిపోయాడు. స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఆ దినాల్లో అమెరికా దేశంలో కనిపెడితే దాన్ని తీసుకోవడానికి ప్రజలు భయాందోళనకు గురైనందువల్ల ఈయన అప్పటికే ఒక పెద్ద యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉన్నాడు. ఈయన ప్రజలకు ధైర్యము భరోసా కలగజేయడం కోసమని ఆయన వేయించుకున్నాడు. 3 రోజులు బాగున్నాడు. ఆ తర్వాత ఆ టీకా వికటించి ఆయన చనిపోయాడు. ఇప్పుడు మనకేసిన టీకాలు కూడా చాలా రకరకాల ఏమంటారు భావనలు ఉన్నాయి దాని మీద. అవి మంచివి కాదని మంచివో అని ఆ టీవీలో మొత్తుకొని చెప్పారు. అది వేసుకోకపోతే మనం దేశ ద్రోహులంగా మనల్ని పరిగణించారు, ఏమేమో అన్నారు. తీరా చూస్తే 4 రోజులు అయిపోయిన తర్వాత అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు. ఇప్పుడు వేయించుకున్న తర్వాత కొంతమంది అంటే పరిగెత్తుకొని వెళ్ళి బూస్టర్ డోస్ వేయించుకున్నారు. ఇక ఏమద్దో నాకైతే తెలియదు కానీ బట్ ఎనివే వదిలిపెడతాం. ఇప్పుడు ఈయన స్టోరీ. ఈ మధ్యకాలంలో కొన్ని ఏళ్ల కిందట ఆయన వంశీకులను ఒక 1400 మందిని కనిపెట్టి వాళ్ళు ఎట్లున్నారు అంటే ఆయన చనిపోయి చాలేళ్ళైంది కదా, ఆయన ప్రభావం, ఆయన భక్తి జీవితం యొక్క ప్రభావము నేటికి ఆయన వంశీకుల మీద ఉందా లేదా అని కనుక్కోవడం కోసం చేసిన పరిశోధన ఇది. అందులో తేలింది ఏంటంటే 100 మంది లాయర్లు అయ్యారట, లాయర్లు 66 మంది డాక్టర్లు అయ్యారట, 13 మంది కాలేజీ ప్రెసిడెంట్స్ అయ్యారట, 30 మంది జడ్జెస్ అయ్యారట, 65 మంది ప్రొఫెసర్స్ అయ్యారట, 80 మంది పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్ అయ్యారు, గవర్నమెంట్ ఆఫీస్ హోల్డర్స్ అయ్యారు 80 మంది. ముగ్గురు రాజకీయ నాయకులు సెనేటర్స్ అయ్యారట, 3 గవర్నర్లు అయ్యారట, ఒక వ్యక్తి వైస్ ప్రెసిడెంట్, అమెరికాకే వైస్ ప్రెసిడెంట్ అయ్యాడట, 25 మంది ఆఫీసర్స్ ఇన్ ది ఆర్మీ అండ్ నేవీ అండ్ మెనీ పాస్టర్స్ అండ్ మిషనరీస్. ఇన్ఫ్యాక్ట్ అందులో ఆ 1400 మందిలో ఒక్కడు కూడా నిష్ప్రయోజకులు లేడట. ఏదో విధంగా జొనాథన్ ఎడ్వర్డ్స్ యొక్క సంతానము, ఆయన వంశీకులు అమెరికా దేశములోని ప్రతి రంగానికి మేలు చేశారట. ప్రతి రంగానికి, కేవలం పాస్టర్లు మిషనరీలు మాత్రమే కాదు, ప్రతి రంగానికి మేలు చేశారు. అంటే మంచి రంగం. మనం చనిపోయినా మన భక్తి నిలకడగా ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. ఊరికే 3 నాళ్ళ ముచ్చట కోసం బ్రతికి చనిపోకూడదు. అంచేత నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించు కొందువు. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చాలా బరువైన మాటలు విన్నాం ప్రభువా. చెప్పిన నేను అపోస్తలైన పౌలు అన్నట్లుగా ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని ఆయనకు భయం ఉండేది. మాకైతే అలాంటి భయం కూడా లేదు. ఊరికే ప్రకటించడమే వచ్చు కాబట్టి ఏవంటేవి చెప్తూ ఉంటాం. క్షమించండి ప్రభువా. ఎన్నో విషయాల్లో మా భక్తి జీవితంలో చాలా లోటు ఉంది. మీరు మమ్మల్ని త్రాసులు పెట్టి తూకం వేస్తే చాలా లైట్గా కనబడతాం. చాలా తేలిక జీవితం, బరువేమీ లేదు ఇందులో. మమ్మల్ని కనికరించండి. ప్రతిదినము జాగ్రత్త పడినట్లు సహాయం చేయండి. అజాగ్రత్తగా ఉండి భక్తిలో ఎదిగే అవకాశమే లేదనే ఆ విషయాన్ని అర్థం చేసుకొని అనుక్షణం మేము జాగ్రత్తగా ఉండి మా భక్తి జీవితాన్ని కాపాడుకునేటట్లు సహాయం చేయండి. ఇతరులకు ప్రకటించే మేము గుడ్డివాడికి ఎలా త్రోవ చూపించగలుగుతాడు? మేమే గుడ్డి వాళ్ళమైపోతే
మేమే భక్తిలో సరిగ్గా లేకపోతే మంచి వాళ్ళని ఎలా తీర్చిదిద్దగలుగుతాం? నో చర్చ్ కెన్ రైజ్ అబౌవ్ ఇట్స్ లీడర్ అని చెప్పబడిన రీతిగా ఏ సంఘము కూడా దాని నాయకుని కంటే ఎక్కువగా ఎదగడం సాధ్యం కాదు. మా సంఘాల్లో ఎక్కువగా మార్పులు లేకపోవడానికి గల కారణం మేమేనేమో, మా భక్తి జీవితంలో ఉండే లోపాలేమో. ప్రభువా, ఆత్మ పరిశీలన చేసుకొని మా జీవితాలను వాక్యానుసారంగా సవరించుకొని మీకిష్టలముగా బ్రతుకున్నట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.